వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మా వాడితోటైతే ఫస్ట్ బీచ్కి మేము వెళ్ళబోతున్నాము. సో ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాం వెళ్ళాలి మేదాన్స్తో ఫస్ట్ బీచ్కి అని చెప్పేసి. కానీ మొన్న మేము థాయిలాండ్ వెళ్ళినప్పుడు కూడా పటాయా వెళ్ళాం, కానీ బీచ్కి వెళ్ళడం అనేది కుదరలేదు. సో మన దగ్గర అయితే బ్యూటిఫుల్ బీచెస్ ఉంటాయి, నేనైతే చెప్పగలుగుతాను. ఎందుకంటే మేము ప్రెగ్నెన్సీలో షూట్ అప్పుడు అండమాన్కి వెళ్తే మార్నింగ్ ఇక్కడ ఉన్న వాటర్ కాసేపటికి తర్వాత ఇక్కడికి వెళ్ళిపోయాయి అనమాట, అలా ఉండింది. అండ్ మన దగ్గర అయితే చాలా బ్యూటిఫుల్ బీచెస్ ఉంటాయి. నాకు రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా నచ్చింది, మేము ఎక్కువగా వెళ్తున్నది చీరాల బీచ్. ఇప్పుడు చీరాల బీచ్ వెళ్ళి కూడా మేము ఆల్మోస్ట్ ఒక 2 years అవుతుంది. సో ప్రెగ్నెన్సీకి ముందు అప్పుడు నేను సీరియల్ కూడా కమిట్ అవ్వక ముందు అప్పుడు ఎప్పుడో వెళ్ళాను, గుర్తు కూడా లేదు. ఆల్మోస్ట్ 2 years అవ్వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ మేము మేదాన్స్తో కంప్లీట్ ఫ్యామిలీగా వెళ్ళబోతున్నాం కాబట్టి కొంచెం అయితే ఎగ్జైటింగ్గా ఉంది. అండ్ ఈసారి అత్తయ్య మామయ్య అందరు కూడా వస్తున్నారు. అంటే మేము స్పెషల్గా బీచ్ అని పెట్టుకొని వెళ్ళట్లేదు, దగ్గరలో ఒక చిన్న పని ఉంది, ఆ పని చూసుకొని ఆఫ్టర్ దట్ ఇలా బీచ్ దగ్గరికి వెళ్ళి ఒక 1 night or 2 nights స్టే చేసి వద్దామని అయితే బయలుదేరదాం అనుకుంటున్నాము. సో ఎలాగో మీ అందరితోటి నా ప్రతి మూమెంట్స్ కూడా షేర్ చేసుకుంటాను కాబట్టి ఇది కూడా షేర్ చేసుకుందామని అయితే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అయితే అయింది, రెడీ అవుతూ ఉన్నాము. వీళ్ళిద్దరు రెడీ అయిపోయారు, నేను రెడీ అవ్వాలి. ఇప్పుడైతే రెడీ అయిపోతున్నాను. సో ఇది నా కొత్త హెయిర్ డ్రైయర్ అనమాట. కొత్త హెయిర్ డ్రైయర్ ఎందుకు తీసుకున్నామంటే జనరల్గా ఇప్పుడు మనము ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే కొంచెం స్పెషల్గా రెడీ అవ్వాలనుకుంటాం, లేదంటే స్టైలింగ్ వచ్చేసి సాలూన్కి వెళ్ళి చేయించుకుంటాం కదా, లైక్ బ్లో డ్రై అండ్ ఆల్. సో ఆ సాలూన్ ఫీల్ నాకు ఇంట్లో కలగాలి అనుకుంటే అందుకే నేను అగారో వాళ్ళ ప్రో హెయిర్ డ్రైయర్ HT1120 ఈ మోడల్ తెప్పించుకున్నాను అనమాట. సో ఇదైతే మీరు చూడండి ఎంత స్లిక్గా ఉంది కదా. అండ్ యూనో లైక్ బ్లాక్ కలర్ హెయిర్ డ్రైయర్ కాకుండా ఇలా బ్రౌన్లో ఉండేసరికి ఇంకా కొంచెం బ్యూటిఫుల్గా ఉంది. సో దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అన్నది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది వచ్చేసి అగారో వాళ్ళ ప్రో హెయిర్ డ్రైయర్ అనమాట. దీనికి AC మోటార్ ఉంటుంది అండ్ మోడల్ వచ్చేసి HT1120 2000 wattsతో ఉంటుంది అండ్ మనకి 2 years వారంటీ ఉంటుంది. కూల్ షాట్ ఫర్ స్టైలింగ్. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మనకి 2 speed setting, 1 2 అండ్ మనకి ఇక్కడ 3 heat settings ఉన్నాయి. హెయిర్ ఎంత తొందరగా ఆరాలనుకునే దాన్ని బట్టి మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ హనీకోంబ్ ఇన్లెట్ ఉంది మనకి. ఇక్కడ హనీకోంబ్ ఇన్లెట్ ఏంటి అంటే ఇది ఒక ఫిల్టర్ లాగా వర్క్ చేస్తుంది. మనకి ఎప్పుడైనా హెయిర్ డ్రైయర్ సరిగా పని చేయట్లేదు, ఏమైనా డస్ట్ వచ్చేసిందంటే మనం తీసి కూడా మంచిగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇది ఒక బెనిఫిట్ కూడా ఉంది. సో ఈ హెయిర్ డ్రైయర్తో పాటు మనకి 3 attachments కూడా ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనము హెయిర్ డ్రాయింగ్కి యూజ్ చేసుకోవచ్చు. కాన్సన్ట్రేటర్ నాజిల్ అనమాట ఇది. నేను ఇది యూజ్ చేసేటప్పుడు పెడల్ బ్రష్ తోటి స్ట్రైటింగ్ చేసుకునేలాగా ఫీలింగ్ వస్తుంది అనమాట. సో దట్ హెయిర్ మంచిగా బౌన్సీగా అనిపిస్తుంది. ఇది డిఫ్యూజర్ నాజిల్, మంచిగా హెయిర్ కోమ్ లాగా వర్క్ చేస్తుంది. బ్లో డ్రై కూడా చేసుకోవచ్చు మనం దీంతో. అండ్ ఇది వచ్చేసి కాన్సన్ట్రేటర్ నాజిల్ విత్ కోమ్ అనమాట. ఇది కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది డ్రై చేసుకోవడానికి. క్రేజీ గ్యాంగ్లో విష్ణుకు ఉంది కదా, సో ఆ కర్లీ హెయిర్ మనం ఆరబెట్టుకోవాలి అంటే జనరల్గా నార్మల్ డ్రైయర్ తోటి అది ఫ్రీజీ అయిపోతూ ఉంటుంది. సో అలా హెయిర్ ఫ్రీజీ అవ్వకుండా ఈ కాన్సన్ట్రేటర్ నాజిల్ విత్ కోమ్ ఉంది కాబట్టి మనకి ఈజీ అవుతుంది అనమాట వర్క్. సో ముందైతే హెయిర్ డ్రై చేసేసుకుంటా, ఫాస్ట్గా రెడీ అయిపోవాలి. సో ఇలా ఇది 2000 wattsతో ఉంటుంది కాబట్టి మనకి హెయిర్ కూడా తొందరగా డ్రై చేసేస్తుంది. అండ్ ఇప్పుడు దీన్ని మంచి బ్లో డ్రై ఎఫెక్ట్ తేయడానికి ఇలా ఈ డ్రైయర్ తోటి పెడల్ కోమ్ తోటి బ్రష్ చేస్తే మంచిగా బౌన్సీ లుక్ వస్తుంది. సో మీకే డిఫరెన్స్ తెలిసిపోతుంది చూడండి. ఇక్కడ నేను కొంచెం మంచిగా లైట్గా ఒక 2 lines అలా చేశాను, ఇది ఇంకా చేయలేదు. ఇంకో రకంగా కూడా మనం దీన్ని వాడుకోవచ్చు. సో ఇలా మనం హెయిర్ని డీటాంగిల్ కూడా చేయొచ్చు ఈ నాజిల్ పెట్టి యూజ్ చేసుకున్నప్పుడు. సో ఇలా నా హెయిర్ని అయితే మంచిగా బ్లో డ్రై ఫాస్ట్గా చేసేసుకుంటా. లేకపోతే ఇంత మార్నింగ్ జుట్టు ఆగాలి అని అంటే చాలా టైం పడుతుంది. సో దీని గురించి అయితే మీకు డీటెయిల్స్ చెప్పేశాను కాబట్టి డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను. అండ్ ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ, అందరూ అఫోర్డ్ చేయగలుగుతారు. చాలా బాగుంది కదా. ఇప్పుడు నేను ఇది ప్యాక్ కూడా చేసుకోవాలి, ఎందుకంటే బీచ్ దగ్గర హెయిర్ని డెఫినెట్లీ తడుస్తుంది, పూలు అంటుంది అవన్నీ నాకు పెడుతుంది కాబట్టి ప్యాక్ చేసేసుకొని ఇంకా నేను బయలుదేరిపోవాలి. మిమ్మల్ని కార్లో కలుసుకుంటాను. లెట్స్ గో. హాయ్, హలో గైస్. హాయ్ చెప్పు. హాయ్ గిట్టవా.
వెనకాల లగేజ్ చూడండి. హరిని బీచ్ 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 అని అడిగి ఈ మధ్యలో రెగ్యులర్గా అడిగి ఇంకా విసిగిచ్చేసింది. అండ్ తర్వాత ఇంకా శివకి కుదరదు, మళ్ళీ తర్వాత బుడ్డోడి తల్లీలకి వెళ్ళాలి, తర్వాత కొన్ని ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉన్నాయి, ఇప్పట్లో కుదరదు బీచ్కి వెళ్ళడం అని చెప్పేసి. సో అలా మేము బయలుదేరిపోయాము. ఒక టీ పాయింట్ దగ్గర ఆగాము. హరిని అత్తయ్య దిగారు, శివ మావయ్య కూడా దిగారు, నేను గుడ్డు ఇక్కడే ఉండిపోయాం. సో వెళ్ళే దారిలో మంచి బ్రేక్ఫాస్ట్ తింటాం. మిడ్వే 7 అని ఒక హోటల్ ఉంటుంది, అక్కడ మంచి బ్రేక్ఫాస్ట్ తిని నేను అక్కడ తాగుతాను కాఫీ. లెట్స్ గో. హరిని 5 లెక్క పెట్టి వస్తుంది. వచ్చిందా? ట్రాఫిక్ ఉందని స్లో వెళ్తాం. ఎన్ని రోజులైంది ట్రైన్ చూసి శివ? కదా వాటర్ హరిని అది గాలి బాగుంది, వాటర్ ఎట్లా కదులుతున్నా. ఓకే హరిని, వేవ్స్ అట్లా అలా నిలుస్తున్నాయి. వచ్చేసాం, అక్కడ కనిపిస్తున్నాయి కదా అదే మా హోటల్, అలా బీచ్ రిసార్ట్స్. ఎందుకంటే అలలు వస్తాయి కాబట్టి అలా బీచ్ రిసార్ట్. ఏంటంటే అలలు వస్తాయి అన్నమాట బీచ్ లో. అలా అంటే ఏంటది నీ చెప్పు ఫస్ట్. అలా అంటే వాటర్ వేవ్స్. ఇక్కడ బీచ్, బీచ్ ఆపోజిట్ ఇట్లా అప్పుడు గేట్ మనం వెళ్తుంటే ఇప్పుడు బీచ్ రిసార్ట్స్ కి వెళ్తున్నాం. సో ఫైనల్లీ మేము రిసార్ట్కి అయితే వచ్చేసాము. ఈ రిసార్ట్ చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి అలా బీచ్ రిసార్ట్స్ అనమాట. దీని టూర్ నేను వేసేస్తాను. ఇప్పుడు కొంచెం కష్టం, హరిని స్విమ్మింగ్కి వెళ్ళింది, నేను కూడా కొంచెం టైర్డ్ ఉన్నా కాబట్టి ఈ పూటకి ఇలా రిలాక్స్ అయిపోయి రేపు మార్నింగ్ మంచిగా ఒక ఫ్రెష్ వైబ్ తోటి మీకు రిసార్ట్ టూర్ వస్తుంది, చూసేసేయండి, మర్చిపోదు. ఇక్కడ స్టే చేస్తే మాత్రం ఓ మై గాడ్ అమేజింగ్గా ఉంటుంది. మొత్తం అందరి దగ్గర నీళ్ళు బయటకు వస్తున్నాయి. గుడ్ జాబ్ హరిని. అక్కడ వర్ష దాకెళ్ళు. A few minutes later. చీకట్ అయిపోయి లైట్స్ వేసిన ఈ ఓల్డ్ బ్యాచ్ అంతా ఇందులోనే ఉన్నారు, బయటికి ఎవరు రావట్లేదు. మార్నింగ్ ఏం చేస్తున్నారు? మూన్ లైట్ చూస్తున్నాం. సో వీళ్ళు ఎవ్రీడే రొటీన్ అనమాట. ఇంటి దగ్గర ఉన్నా కూడా మార్నింగ్ లేవగానే ఇట్లా ఒక 5 to 10 minutes అట్లా సన్ లైట్కి వెళ్తారు. మా సన్షైన్ ఏది? సపరేట్గా అక్కడ పడుతుంది. ఇక్కడ పడుకుంది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు చీరాల బీచ్ రిసార్ట్, అలా బీచ్ రిసార్ట్. రాత్రి మంచిగా బీచ్లో డిన్నర్ చేసాము ఫ్యామిలీ అందరం కలిసి. ఒక చిన్న బర్త్డే పార్టీ ఉండేది. ఆఫ్టర్ దట్ వచ్చి టైర్డ్ అయిపోయి ఫుల్ పడుకున్నాము. నేను మార్నింగ్ లేచి మంచిగా రిసార్ట్ టూర్ చేద్దాం అనుకున్నాను సన్ రైజ్ టైంలో, కానీ మా ఆయన లేవలేదు, నేనే లేవలేదు. బికాజ్ గుడ్డుకి తల్లిని అంటే చాలా కష్టపడతాను కదండి.
అయితే ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే నేను పిల్లలు అందరం ఫ్రెష్ అప్ అయిపోయాము. శివ అన్నారు బ్రేక్ఫాస్ట్ టైం అయిపోతుంది, నేను వెళ్ళొచ్చాక నేను ఫ్రెష్ అప్ అయిపోతాను అని చెప్పేసి. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం. బ్రేక్ఫాస్ట్ అక్కడ తినేసి వచ్చాక దాని తర్వాత మీ అందరికీ నేను క్లియర్ రిసార్ట్ టూర్ చేస్తాను. ఇది మళ్ళీ ప్రమోషన్ అనుకోకండి, ఏదో నేను ఇక్కడికి వచ్చాను స్టేయింగ్కి కాబట్టి బాగుంది కాబట్టి నేను సజెస్ట్ చేస్తున్నాను. అండ్ ఇది నేను ఫస్ట్ టైం కాదు, ఇంతకుముందు నేను చాలాసార్లు చాలా ప్లేసెస్కి స్టేయింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఈవెన్ బ్యాంకాక్లో కూడా నేను సజెస్ట్ చేశాను కాబట్టి చూపిస్తాను. మీకు నచ్చితే మీ డెఫినెట్లీ ఫ్యామిలీతో వచ్చినప్పుడు మీకు వీకెండ్ గెట్ అవేగా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోతాం. లెట్స్ గో. మేదాన్స్ ఏంటి ఆటలు? అరే మాట్లాడుతుంది కదా రాదు, చెప్పు. బీచ్కి వెళ్ళొచ్చి చెప్పు. పొద్దున్నే సినిమాకి 5 ముందు అక్కేది. ఓ అక్కో 5:30 సన్రైజ్ కి Trees aren't green, the ocean is grey, sky is a vague blue, come my way. ఎక్కడికి వెళ్తున్నాం? బీచ్ కి. కొంచెం ముందుకు అక్కడికి వెళ్ళగానే కనిపిస్తుంది, చూసే వెళ్ళిపోదాం. This can't be a surprise. I think I'll let it slide. I'm sleepwalking through all of my problems. I know I can't make it through. Every night is the same. లాస్ట్ టైం లైవ్ దొరికింది ఇక మళ్ళీ వేసేసాం వాటర్లో. లాస్ట్ టైం దొరికింది, చచ్చిపోయింది. చచ్చిపోయింది. I'm sleepwalking through all of my problems. I know all of my problems. I know. Where did it go? The feeling of thirst, desire to be a rock in my heels. I'm numb as a poison, flows in my veins. Guess I got used to avoiding the pain. I know
I fade into. బాగుంది. ఎమ్మటే. హే గాయ్స్, నేను ఇలా వాయిస్ నోట్ చేయడానికి ఒకే ఒక కారణం, రిసార్ట్ టూర్ మంచిగా చేశాను కానీ అక్కడ మైక్లో నా వాయిస్ అన్నది రికార్డ్ అవ్వలేదు, నేను కూడా చూసుకోలేదు. అందుకని చెప్పి నేను ఈ వీడియోకి ఇప్పుడు వాయిస్ నోట్ అయితే ఇచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఇదే మేము స్టే చేస్తున్న ఆలా బీచ్ రిసార్ట్స్ అన్నమాట. ఇది రామాపురం బీచ్లో ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎంట్రన్స్ దగ్గర నుంచి అత్తిరిపోయింది కదా. రండి లోపలికి వెళ్ళిపోదాం. ఈ ప్లేస్ వచ్చేసి మనకి లాబీ ఏరియా. సో నేను మొత్తం రిసార్ట్ టూర్ చేసి మీ అందరికీ చూపించబోతున్నాను. సో ఈ లాబీ ఏరియాలో మనకి సిట్టింగ్కి మంచిగా స్పేస్ ఉంది. లైక్ చెక్అవుట్కి ఆర్ చెక్ఇన్కి టైం పట్టినా కూడా మనం ఇక్కడ కూర్చొని మంచిగా రిలాక్స్ అయిపోవచ్చు. అండ్ ఇప్పుడు మనము రూమ్స్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఇలా ఓపెన్ చేస్తే ఆ వ్యూ అన్నది మీరు చూస్తే అర్థమవుతుంది, ఎంత బాగుంది కదా. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా పూల్ వ్యూ రూమ్స్ అన్ని ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి. కింద వచ్చేసి అన్నీ కూడా స్పెషల్ ఒక ఫ్యామిలీ రూమ్ కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ స్వీట్ రూమ్స్ కానివ్వండి, అలా ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే మేము స్టే చేస్తున్న రూమ్ చూపిస్తా వచ్చేయండి. సో ఏ రూమ్స్కి పైకి వెళ్ళడానికి మనకు అలా స్టెప్స్ ఉన్నాయి. సో ఇది మేము స్టే చేసే రూమ్. కొంచెం మెస్సీగా ఉంది, ఏమనుకోవద్దు. సో ఈ రూమ్లో మనకి ఇక్కడ ఒక సపరేట్ బెడ్ కూడా ఇచ్చారు, మంచి కోజీ వైబ్స్ ఉంది. సో హరిని ఒకతే అక్కడ పడుకుందనమాట మంచిగా. సో అండ్ ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ లాగా అనిపిస్తుంటుంది చూడండి. అండ్ ఇక్కడ వాష్రూమ్లో మనకి జక్కుజీ ఉంది. ఆల్రెడీ హరిని నిన్న
ఫుల్ ఎంజాయ్ చేసింది. జకూజీ అండ్ కబోర్డ్, లాకర్ కూడా ఉందన్నమాట మనం ఏమన్నా స్టోర్ చేసుకోవడానికి. లైక్ ఇక్కడైతే రెగ్యులర్గా చీరాలలో ఫోటోషూట్స్కి ఎక్కువ వస్తున్నారు. సో మనకి ఈ రూమ్స్ చాలా స్పేషియస్గా అండ్ ఇక్కడ మినీ బార్ కూడా ఉంది. మనకి చాలామంది ఫోటోషూట్స్కి వస్తున్నారు కాబట్టి ఒక 2-3 డేస్ స్టేయింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ స్టే చేయొచ్చు. సో ఇప్పుడు మీరు పూల్ వ్యూ అనేది ఇక్కడ చూడొచ్చు, ఎంత బాగుంది కదా. జనరల్గా మనకి పూల్ ఎక్కడైనా కింద ఉంటుంది కదా, లైక్ గ్రౌండ్ లెవెల్లో. ఇది కొంచెం ఫస్ట్ కొంచెం హైట్లో ఉంది కాబట్టి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు అలా చూస్తుంటే ఎంత బాగుందో. హరిని వాళ్ళు దిగారు, నేను దిగుదామంటే ఇంకా కుదరలేదు పూల్లో. అలా పూల్ నుంచి ఇప్పుడు మేము ఆ క్లబ్ హౌస్ కైండ్ లైక్ ఇక్కడ మనకి బ్యాంక్వెట్ హాల్ కూడా ఉందన్నమాట. ఈ రిసార్ట్స్లో ఏదైనా చిన్న ఫంక్షన్స్, ఆఫీస్ గ్యాదరింగ్స్, ఏదైనా ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అలాంటివి ప్లాన్ చేసుకున్నప్పుడు కూడా బ్యాంక్వెట్ హాల్ 200 సీటింగ్ కెపాసిటీ ఉందన్నారు. ఆఫ్టర్ దట్ మనం ఇలా బయటికి వెళ్తే మనకి లాన్ కూడా ఉందన్నమాట, ప్లే ఏరియా. అండ్ అక్కడ ఈవినింగ్స్ మనకి ఏదైనా సెలబ్రేట్ చేసుకోవడానికి వెడ్డింగ్స్ అవి కూడా చేస్తారు. లాన్ ఉంది అండ్ పార్టీస్ అది కూడా చేసుకోవచ్చు. హల్దీ, సంగీత్ ఇలా అన్నీ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మనకి లాన్. అండ్ ఆఫ్టర్ దిస్ వీ హ్యావ్ ఏ ప్లే ఏరియా. ఇక్కడ హరిని ఆల్రెడీ స్టార్ట్ చేసింది ప్లే ఏరియాలో ఆట. సో ఈ ప్లే ఏరియా కూడా బాగుంటుంది. నాకైతే బెస్ట్ లైక్ వీకెండ్స్ గెట్ అవే విత్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ ఆఫీస్ ఇలా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందాక మనం ఈ క్లబ్ హౌస్లో బ్యాంక్వెట్ హాల్ ఉన్న ప్లేస్లోని పైకి వెళ్తే మనకి రెస్టారెంట్ అండ్ బ్రేక్ఫాస్ట్కి ఉందన్నమాట విత్ ఇండోర్ గేమ్స్. మనకి ఇండోర్ గేమ్స్ టేబుల్ టెన్నిస్, పూల్ టేబుల్, స్నూకర్ పూల్ టేబుల్, ఫుట్బాల్, ఇంకేవేవో ఉన్నాయి చిన్న చిన్నవి, అంటే అన్ని ఇండోర్ గేమ్స్లో ఆడేవి. అండ్ ఇక్కడ నుంచి పూల్ వ్యూ అండ్ హోటల్ ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. రిసార్ట్ వ్యూ అంతా కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. బీచ్ వ్యూ వచ్చేసి మనం ఇప్పుడు బాల్కనీలో వెళ్తే కనిపిస్తుంది. ఇటు బాల్కనీకి వచ్చాం కదా, ఇటు లెఫ్ట్ సైడ్ చూస్తే మనకు అంతా కూడా బీచ్ అనమాట. వెరీ వాకబుల్ ఉంది మనకి రిసార్ట్ నుంచి. అండ్ ఇది వచ్చేసి ఇక్కడే మనకి బ్రేక్ఫాస్ట్ అండ్ ఆల్సో లంచ్, డిన్నర్ కూడా మనం ఇక్కడ చేయొచ్చు. బ్రేక్ఫాస్ట్ అయితే కాంప్లిమెంటరీ కాబట్టి ఇంకా మార్నింగ్ అందరూ బ్రేక్ఫాస్ట్ టైంకి రీచ్ అయ్యారు. మేము కూడా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా వేరే యాక్టివిటీస్ అన్నది చూడాలి. నేను చూడు సడన్ గా కోట్లన్నీ ఇక్కడికి వచ్చేసినాయి అనుకున్నా. శివ, నీకోసం ప్రేమగా నేను బిర్యానీ ఆర్డర్ చేశాను. ఇక్కడ తినాలి. అది చిప్స్ ప్యాకెట్ పేరు లేదు. రైతా కూడా ఉంది. నమ్మేసింది. అందరూ దమ్ బిర్యానీ తీసుకుంటున్నారు. మహి దమ్ బిర్యానీతో పాటు థమ్స్అప్ కూడా తీసుకుంటారు. చాలా బాగుంది. ఓ అది ఏంటని అమ్ముతున్నావా? బిర్యానీ. Oh, we know what we have, let's hold on tight. Found what we're looking for in life. Call us crazy, but things are finally right. With you and I, the future is bright. We don't need no more. Even
ఉంది ఫ్రెండ్స్. You and I, we got it. We don't need no more. Even in the hard times, you and I can weather any storm. ఇది వీళ్ళు తెచ్చిన గ్యాడ్జెట్స్ అన్నీ మనకి పనికి వస్తాయా రావా, అనవసరంగా కొన్నామా, అంటే పనికి రాకపోయినా కొని ఇంట్లో పెట్టుకుంటున్నామా అన్న దానికి ఒక వీడియో చేస్తున్నాను. నువ్వు లోపల అనుకున్నాయన్నీ బయటికి వాళ్ళకి చెప్తున్నావా? అంతే అంటారు కానీ వీడియోలన్నీ దీంట్లో తీస్తే మాత్రం వాడేస్తారు. అదే మ్యాజిక్. మొన్న మనం దీంట్లోనే కదా మొత్తం బ్యాంకాక్ ట్రిప్ అంతా షూట్ చేసాము. హైలైట్ ఏంటి తెలుసా, ఆల్రెడీ thumbnail మీరు చూసారు కాబట్టి DJ Osmo Pocket 3 ఇది అన్బాక్సింగ్ చేస్తున్నాను. క్రియేటర్ ఇగో, కాంబో మన దగ్గర క్రియేటర్ మనమే. ఓకే కాంబో అంటే మన ఇద్దరు. ఓకే